గరివిడి లక్ష్మి అనే బుర్రకథ కళాకారిణి జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం. నేను కూడా ఈ టైటిల్ చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. గరివిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బుర్రకథ చెబుతూ బుర్రకథలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి బుర్రకథని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప కళాకారిణి మహిళ, ఎంతో మనం ప్రశంసించదగ్గటువంటి మహిళగా మనకందరికీ చరిత్ర చెబుతా ఉంది. ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు, మన విశ్వప్రసాద్, ఆదోని విశ్వప్రసాద్. ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి అమెరికాకు, ప్రపంచమంతా కూడా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నిలబడ్డ మన విశ్వప్రసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు. తర్వాత ఇక్కడ వచ్చి సినిమా రంగం మీద మక్కువతో ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 100 సినిమాలు తీస్తానని ప్రతినబూని ఇప్పుడు 48వ సినిమా తీస్తా ఉన్నారు. ఆయన కోసం మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. కేవలం సినిమాలు తీస్తాను, డబ్బు సంపాదిస్తాను అని కాకుండా యువకులకందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను, వాళ్ళను కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్తాను. అత్యంత వెనుకబడిన రాయలసీమ, అందులోనూ కర్నూలు, అందులోనూ ఆదోని ప్రాంత ప్రజలకందరికీ సేవ చేయాలనే పెద్ద టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ని ఇక్కడ స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ స్థాపించారు. ఇక్కడ యువకులకందరికీ కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి సినిమా రంగంలో వాళ్ళ కళాకారులుగానో, రైటర్లుగానో, డైరెక్టర్లుగానో మరొకడో తీర్చిదిద్దుతారనే ఆశయంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళని కళాకారులుగా మార్చడమే కాదు, తన సినిమాలలో కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తానని చెప్పిన గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి మన విశ్వప్రసాద్ ని. ఆయన చూసి మనమందరూ తప్పనిసరిగా గర్వించాల్సిన సందర్భం ఇది. అంతేకాదు, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆదోనిలో ఈరోజు ఈవెంట్ చేస్తా ఉన్నారు. గరివిడి లక్ష్మి ముహూర్తం షాట్ నేను కొట్టాను. ఈ రోజు ముహూర్తానికి ఇంత పెద్ద ఈవెంట్ చేశారు. షూటింగ్ కూడా ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లోనే చేస్తానన్నారు. మన తెలుగు మనం చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన గడ్డని, పుట్టిన ఊరిని మర్చిపోయి ఎక్కడికో పోయి గొప్పగా బతుకుతామనుకునే పరిస్థితి నుంచి ప్రపంచమంతా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నేను పుట్టిన గడ్డ కోసం ఏమైనా చేస్తాను, ఇక్కడే వీలైనన్ని ఎక్కువ వెంచర్లు చేస్తాననే వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం, మనం అరుదుగా ఆలోచన చేస్తాం. ఇటువంటి వ్యక్తిని నిజంగా మనం గొప్పగా అనుకోవాలి, గొప్పగా అభినందించుకోవాలి. ఈ రోజు షూటింగ్ చేస్తా ఉన్నారు. కళాకారులందరినీ అభినందిస్తా ఉన్న. ప్రత్యేకంగా ఆదోనికి ప్రత్యేకత ఉంది. ఆదోని అత్యంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఊరు. ఆదోని నీళ్లు కానీ, ఆదోని గాలి కానీ ఎంతో ఆవేశపూరితంగా ఉంటది, ఎంతో ప్రేమతో ఉంటది, ఎంతో అభిమానంతో ఉంటది, ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ ఆదోని. మిమ్మల్ని కాదు, విశ్వప్రసాద్ గారు నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను, అయ్యా ఆదోని లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మా ఆదోనిని, నా ఆదోనిని, మీ ఆదోనిని, మనందరి ఆదోనిని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది. మరిన్ని సినిమాలు తీయడానికి ఆదోనికి మీ స్నేహితులను కానీ మరికొంతమందిని ఒప్పించండి. ఆదోనిలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. సినిమా వాళ్ళని తీసుకురండి, తక్కువ ఖర్చులో ఇక్కడ సినిమాలు అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం. ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తే సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. ఇక్కడ కొంతమంది కళాకారులు తయారవుతారు. ఆదోనికి సినిమా పరిశ్రమ వచ్చినట్లు కూడా
ఆల్ ద బెస్ట్ టు గౌరీ లక్ష్మి ఎంటైర్ టీమ్. మా ఆటోని పలికిందంటే ఆంధ్రప్రదేశ్ పలికినట్లు. మా ఆటోనిలో హిట్ అనే మాట వచ్చిందంటే దేశం మొత్తం హిట్ అనే మాట వినపడతాడు. అటువంటి ఆదోనిలో ఈరోజు ఆదోని పట్ల తనకున్నటువంటి ప్రేమను ప్రజలు ఆస్వాదించే విధంగా సినిమాలంటే అక్కడెక్కడో చెన్నైలో జరుగుతాయి, అక్కడెక్కడో హైదరాబాద్ లో జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది అనే మాటను పక్కన పెట్టి ఆదోనిలో కూడా సినిమా జరుగుతుంది, ఇక ముందు సినిమా పండుగలన్నీ ఆదోనిలోనే జరుగుతాయని చెప్పి ముందుకొచ్చి ఆదోని ప్రజల పట్ల ప్రేమను చూపించినటువంటి టీజీ విశ్వప్రసాద్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆదోని ప్రజల తరఫున జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడొచ్చి ఆదోనిలో ఒక ఈవెంట్ జరిగితే మేము కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తాం, పెద్ద మనసుతో ముందుకొస్తాం. ఏ ఈవెంట్ జరిగినా కూడా మా కుటుంబంలో జరిగేటువంటి ఈవెంట్ గా మేము భావిస్తామని ఇంత పెద్ద ప్రజానికం ప్రేక్షకులు ఇక్కడ వచ్చిన దానికి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే చిత్రం బడారే విచిత్రంలో మీ ఎంకమ్మ అంటుంటే అది రాష్ట్రం అంతా మారిపోయింది. నిజంగా సార్ మీ కామెడీ అంటే మాకు చాలా ఇష్టము. అలాగే ఒక కమెడీ హీరోగా ఉండి ఈ రోజు ఇంత వయసు పైబడినా కూడా సెంటిమెంటల్ రోల్స్ పోషిస్తూ ఇంతగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలను అలరిస్తున్నటువంటి మీ ఎనర్జీ ఇలాగే కొనసాగాలని నేను ఈ వేదిక ముఖంగా భగవంతుని కోరుకుంటున్నాను.